హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కడైసి తొట్ట. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే రాత్రి సమయంలో ఎమ్మెల్యేకి తన మనిషి ఫోన్ చేసి త్వరలో మీ ఇంటి మీద రైడ్ జరగబోతుంది అని చెప్తారు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే చాలా భయపడిపోతూ అతని దగ్గర ఉన్న గోల్డ్ బిస్కెట్స్ ని, తనకు ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తన పేరు మీద ఉన్న హోటల్లో దాచిపెట్టాలి అని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే మనుషులు వెంటనే ఎమ్మెల్యే హోటల్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న మేనేజర్ ని చూసి, ఈ హోటల్లో డబ్బులు, బంగారాన్ని మరియు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని కూడా దాచిపెట్టాం. సో ఇక్కడ ఏం జరిగినా మాకు వెంటనే ఫోన్ చేసి చెప్తూ ఉండు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నిజానికి వాళ్ళు ఆ బంగారాన్ని, డబ్బుల్ని మరియు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని ఎక్కడ దాచిపెట్టారో మనకైతే చూపించరు. అలా 7 రోజులు గడిచిపోతుంది. అయినా ఎమ్మెల్యే ఇంటి మీద రైడ్ మాత్రం జరిగి ఉండదు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఏ క్షణంలో అయినా రైడ్ జరగవచ్చు అని చాలా భయపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే హోటల్ మేనేజర్ వెంటనే ఎమ్మెల్యే మనుషులకి ఫోన్ చేసి, సార్ హోటల్లో రూమ్స్ కోసం చాలా మంది వస్తున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే మనిషి ఆ మేనేజర్తో మాట్లాడుతూ, అక్కడకు వస్తున్న వాళ్ళకి మనం ఎక్కడ డబ్బుల్ని దాచిపెట్టామో వాళ్ళకి తెలియదు కదా, నువ్వు వాళ్ళందరికీ కూడా రూమ్ ఇవ్వు, నువ్వేమీ భయపడకు, కానీ అక్కడ ఏం జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ని మాత్రం పాస్ చేస్తూ ఉండు అని చెప్తారు. దాంతో ఆ హోటల్ మేనేజర్ అక్కడికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. వాళ్ళల్లో మొదటగా శక్తి అనే వ్యక్తి తన భార్యతో పాటు అక్కడికి వచ్చి ఉంటాడు. శక్తికి కొత్తగా పెళ్ళై ఉండడంతో హనీమూన్ కోసమని అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ శక్తి తన వైఫ్తో రొమాన్స్ చేసి నిద్రపోతూ ఉంటాడు. అయితే అర్ధరాత్రి సమయంలో మెలకు వచ్చి సిగరెట్ తాగుదామని బయటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆ సమయంలోనే శక్తికి అక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చంపుతున్నట్లుగా కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి శక్తి భయపడిపోయి వెంటనే పరిగెట్టుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ హోటల్లో క్లీనింగ్ చేసే వ్యక్తి అక్కడ అమ్మాయి చనిపోయి ఉండడంతో వెంటనే హోటల్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ హోటల్ మేనేజర్ కూడా భయపడిపోయి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి, ఆ తర్వాత మేనేజర్ వెంటనే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఇక్కడ ఒక హత్య జరిగింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే ఆ మేనేజర్తో మాట్లాడుతూ, నువ్వేమీ భయపడకు, అక్కడికి రాబోతున్న ఇన్స్పెక్టర్ కూడా మన మనిషే అని చెప్తాడు. మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ జ్యోతిక ఒక 2 అబ్బాయిల్ని పట్టుకుని, మీరు ఇంత చిన్న వయసులో గంజాయిని ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు అంటూ వాళ్ళని కొట్టి, మీరు ఈ వయసులో ఇలాంటి తప్పులు చేయకూడదు అని వాళ్ళ దగ్గర ఉన్న గంజాయి మొత్తం తీసుకుని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ జ్యోతికకి ఒక వ్యక్తి ఫోన్ చేసి హాస్టల్లో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది అని చెప్పడంతో జ్యోతిక వెంటనే అక్కడికి వెళ్తుంది. వెంటనే అక్కడ ఉన్న పోలీసుల్ని చూసి, ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు, ఎప్పుడు ఇక్కడికి వచ్చింది, ఎవరితో వచ్చిందో మొత్తం కనుక్కోండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే మనిషి ఆ జ్యోతిక దగ్గరికి వచ్చి, మేడం ఈ హోటల్ ఎమ్మెల్యే గారిది, మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ హోటల్ పేరు మాత్రం బయటికి రాకూడదు, ఎమ్మెల్యే గారు ఈ విషయం మీకు చెప్పమన్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న జ్యోతిక ఆ ఎమ్మెల్యే మనిషిని చూసి, నాకు ఆల్రెడీ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు, ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. ఆ తర్వాత జ్యోతిక వెంటనే తన టీంలో ఉన్న పోలీసుల్ని చూసి, ఈ హోటల్లో ఉంటున్న వాళ్ళ ఫోన్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. దాంతో కానిస్టేబుల్ వెంటనే ఫోన్స్ అన్నిటినీ కలెక్ట్ చేయడం కోసం ఒక రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ని నాక్ చేస్తాడు. ఆ రూమ్లో భార్యాభర్తలు మరియు వాళ్ళ అబ్బాయి కూడా ఉంటారు. వాళ్ళు వెకేషన్ని ఎంజాయ్ చేయడం కోసం అక్కడికి వచ్చి ఉంటారు. దాంతో కానిస్టేబుల్ ఆ ఫ్యామిలీని చూసి, ఇక్కడ ఒక హత్య జరిగింది, దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం, సో మీ ఫోన్స్ అన్నిటినీ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ని తీసుకుంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ 2వ రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ అయినటువంటి అక్షయ్ ఒంటరిగా ఉంటాడు. తనకు కూడా కానిస్టేబుల్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అతని మొబైల్ ఫోన్ని కూడా కలెక్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ 3వ రూమ్ దగ్గరికి వెళ్ళగా ఆ రూమ్లో మదన్, ప్రియా అనే అమ్మాయిని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. నిజానికి ఈ మదన్ మరియు ప్రియాలు ఇద్దరూ కూడా భార్యాభర్తలు కారు, వీళ్ళిద్దరూ కూడా అక్రమ సంబంధంలో ఉంటారు. ఆ మదన్ ప్రియాతో రొమాన్స్ చేస్తూ తనను కిస్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ వచ్చి డోర్ కొట్టడంతో ఆ మదన్ చాలా కోపంగా వెళ్లి డోర్ని ఓపెన్ చేస్తాడు. ఆ కానిస్టేబుల్ మదన్ కూడా సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మదన్ ఫోన్ని అలాగే మదన్
మదన్తో పాటు ఉన్న ప్రియా ఫోన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ మరొక రూమ్ దగ్గరికి వెళ్ళగా ఆ రూమ్లో 4 యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళలో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఫ్రాంక్ వీడియోస్ని షూట్ చేయడం కోసం అక్కడికి వచ్చి ఉంటారు. ఆ 4 కూడా నిద్రపోతూ ఉండగా కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళకి సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫోన్స్ని తీసుకుంటాడు. మరో పక్క నిన్న రాత్రి అక్కడ మర్డర్ జరగడం చూసినటువంటి శక్తి మాత్రం బాగా నిద్రపోతూ ఉంటాడు. ఆ సమయంలో శక్తి దగ్గరికి సౌమ్య వచ్చి శక్తిని నిద్ర లేపి రాత్రి ఇక్కడ ఏదో హత్య జరిగిందంట, పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళు మన ఫోన్స్ ని కూడా అడగడంతో వాళ్ళకి మన ఫోన్స్ ని ఇచ్చాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న శక్తి వెంటనే మళ్ళీ ఆ హత్యని గుర్తు చేసుకుని వెంటనే రెస్ట్ రూమ్ లోకి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో శక్తి వైఫ్ సౌమ్య బయట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న శక్తి వెంటనే బయటికి వచ్చి చూడగా అక్కడ ఒక వ్యక్తి సౌమ్య దగ్గరికి వచ్చి, నా పేరు రవి, నేను ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని, నేను కూడా ఇదే హోటల్లో స్టే చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. అయితే ఇది దూరం నుంచి చూసిన శక్తి మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి ఆ పెద్ద వ్యక్తి రవినే నిన్న రాత్రి ఒక అమ్మాయిని చంపేసి ఉంటాడు. అతని దగ్గర ఒక స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ లోపల ఉన్న గన్నుతోనే ఆ అమ్మాయిని షూట్ చేసి చంపేసి ఉంటాడు. అతన్ని చూసిన శక్తి చాలా భయపడుతూ ఉంటాడు. అయితే సౌమ్య మాత్రం ఆ రవితో మాట్లాడుతూ, మాకు కొత్తగా పెళ్ళయింది, హనీమూన్ కోసం ఇక్కడికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది. ఆ రవి వెంటనే సౌమ్యాన్ని చూసి, నువ్వేమీ భయపడకు, తొందరలోనే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది, అయినా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎలా చంపుతారో నాకేమీ అర్థం కావడం లేదు అని అంటాడు. అయితే ఆ మాటలని శక్తి దూరం నుంచి వింటూ, ఎంత నాటకాలు ఆడుతున్నావు, రాత్రి నువ్వే కదా ఆ అమ్మాయిని చంపావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఎమ్మెల్యే మనిషి డైరెక్ట్గా ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి వచ్చి, నువ్వేమీ భయపడవద్దు, నేను ఆల్రెడీ ఆ మేడంకి మొత్తం చెప్పేశాను, తొందరపడి నువ్వేమీ చెప్పొద్దు, కొంచెం ధైర్యంగా ఉండు అని చెప్పి ఎమ్మెల్యే మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జ్యోతిక వెంటనే హోటల్ మేనేజర్ దగ్గరికి వచ్చి తనని ఎంక్వైరీ చేస్తూ, ఈ హోటల్లో సీసీటీవీస్ ఉన్నాయా అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి మేనేజర్ మాత్రం, మేడం, ఈ హోటల్ లోపల సీసీటీవీ కెమెరాలు లేవు, ఈ హోటల్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, అంటే ఈ హోటల్ లోపలికి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడం కోసమే ఆ కెమెరాస్ని పెట్టారు, అయితే హోటల్ లోపల మాత్రం మా కస్టమర్ ప్రైవసీ కోసమని మేము సీసీటీవీ కెమెరాస్ని పెట్టలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జ్యోతిక వెంటనే మేనేజర్ని చూసి, మరైతే ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. దానికి ఆ మేనేజర్ సమాధానం చెప్తూ, మేడం, ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు, తను నిజానికి మా హోటల్లో కస్టమర్ కూడా కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న జ్యోతిక ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆ అమ్మాయి ఈ హోటల్లో కస్టమర్ కాదు అంటే ఆ అమ్మాయిని ఇక్కడికి వచ్చిన గెస్ట్లే తీసుకుని వచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ జ్యోతిక వెంటనే వెళ్ళి ఆ హోటల్లో ఉన్న రిజిస్టర్ని చెక్ చేస్తుంది. మొదటగా ఆ హోటల్కి శక్తి మరియు తన వైఫ్ సౌమ్య వచ్చి ఉంటారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ అయినటువంటి అక్షయ్ అక్కడికి వచ్చి ఉంటాడు. వీళ్ళ తర్వాత అక్కడికి భార్యాభర్తలు మరియు తన కుమారుడు అక్కడికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత ఆ 4 యూట్యూబర్స్ కూడా అక్కడికి వచ్చి అక్కడే ఉండి కొన్ని ఫ్రాంక్ వీడియోస్ ని షూట్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ తర్వాత ఆ హోటల్కి మదన్ మరియు ప్రియా కూడా అక్కడికి వచ్చి ఉంటారు. ఆ ప్రియా చూడడానికి చాలా హాట్ గా ఉంటుంది. దాంతో యూట్యూబర్స్ లో ఉన్న 2 అబ్బాయిలు కూడా ఆ ప్రియానే చూస్తూ తనకు సైట్ కొడుతూ ఉంటారు. అయితే అది గమనించిన మదన్ మాత్రం ఆ యూట్యూబర్స్ని తిడుతూ ఉంటాడు. వీళ్ళందరి తర్వాత చివరగా అక్కడికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి రవి అక్కడ రెస్ట్ తీసుకోవడం కోసం అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక్కడే మనకు వాళ్ళందరూ కూడా ఆ హోటల్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. మదన్ ఆ హోటల్కి రాగానే తను తీసుకువచ్చిన ఆ ప్రియాతో రొమాన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ తనని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన డోర్ని ఎవరో కొడుతూ ఉంటారు. మదన్ చాలా కోప్పడుతూ వెళ్ళి డోర్ని ఓపెన్ చేయగా అక్కడికి ప్రియాకి సైట్ కొట్టేటువంటి ఆ యూట్యూబర్స్ వచ్చి ఉంటారు. మదన్ వెంటనే వాళ్ళని చూసి ఎందుకు వచ్చారు అని అడగ్గా వాళ్ళు ఆ మదన్ని చూసి, సరే ఈరోజు రాత్రికి మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, చిన్న పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాం, మీరు ప్రియా మేడంని కూడా పంపించాలి అని అంటాడు. ఆ మాటలు విన్న మదన్, ప్రియా మేడంని పంపిస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు, అందుకే నేను కూడా వస్తాను అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత యూట్యూబర్స్ వెంటనే పక్క గదిలో ఉన్నటువంటి ఆ రవి దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, చిన్న పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాం, మీరు కూడా ఖచ్చితంగా అక్కడికి రావాలి అని అడుగుతారు. అయితే ఆ మాటలు విన్న రవి మాత్రం, లేదు, నేను మెడిసిన్ తీసుకుంటున్నాను,
ఉన్నాను, కాబట్టి నేను రెస్ట్ తీసుకోవాలి, మీరందరూ బాగా ఎంజాయ్ చెయ్యండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ రోజు రాత్రి అందరూ కూడా ఆ యూట్యూబర్స్ రూమ్ కు వచ్చి అక్కడ బర్త్డే పార్టీని బాగా ఎంజాయ్ చేస్తారు. రాత్రి 12 గంటల సమయంలో కేక్ ని కట్ చేసి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రూమ్లకు వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. మరోపక్క ఆ హోటల్ మేనేజర్ హోటల్లో ఏం జరుగుతుందో అది మొత్తం ఎమ్మెల్యే మనుషులకి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి ఆ రవి బయటకు వస్తాడు. అప్పుడే ఆ రవి అక్కడ ఎవరో ఒక అమ్మాయిని చంపుతున్నట్లుగా చూపిస్తారు, కానీ అక్కడ ఆ రవి ఎవరిని చంపాడు అన్నది మాత్రం మనకి క్లియర్ గా చూపించరు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. శక్తి మరియు సౌమ్య ఇద్దరూ కూడా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ జ్యోతిక అక్కడికి వచ్చి ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరినీ చూసి ఇక్కడ ఒక హత్య జరిగింది, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు చేసి ఉంటారు, అది ఎవరు చేశారో నిజం ఒప్పుకోండి అంటూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం జ్యోతికని చూసి, మేడం ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, అయినా ఆ అమ్మాయిని చంపవలసిన అవసరం మాకేముంది, ప్లీజ్ మేడం గేట్లు తీయండి, మేము ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్న జ్యోతిక వాళ్ళందరినీ చూసి అది ఎవరు చేశారో కనిపెట్టడం కోసం ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది, ఈ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ మీరు ఆ అమ్మాయిని చంపకపోయినా ఎవరు చంపారో మీరు చూసినా సరే నాకు చెప్పండి, అందరి ముందు చెప్పడానికి భయపడితే డైరెక్ట్ గా నా దగ్గరికి సింగిల్ గా వచ్చి చెప్పండి అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ మరొక కానిస్టేబుల్ ని చూసి, సార్ మన జ్యోతిక మేడం గారు సిన్సియర్ గా వర్క్ చేస్తారా అని అడుగుతాడు. దానికి మరొక కానిస్టేబుల్ సమాధానం చెప్తూ, మన జ్యోతిక మేడం గారు కూడా ఏమి పెద్ద సిన్సియర్ ఆఫీసర్ కాదు, తను కూడా కొంచెం అవినీతి పరురాలే అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ పైనుంచి పై అధికారులు ఫోన్ చేసి త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ లోపు ఆ అంతకుడు ఎవరో కనిపెట్టండి, ఒకవేళ కనిపెట్టలేకపోతే అక్కడ ఎవరో ఒకరి మీద ఆ కేసును ఫైల్ చేసి ఆ కేసును మాత్రం క్లోజ్ చేసేయండి అని చెప్తూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ జ్యోతిక అసలు ఆ చనిపోయిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్క ఆ శక్తి మాత్రం ఇంటి లోపల చాలా మదన పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సౌమ్య వచ్చి, ఏమైంది శక్తి, ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అయితే శక్తి మాత్రం ఏమీ లేదు అని చెప్పి బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శక్తి దగ్గరికి మదన్ వచ్చి, ఏంటి నిద్ర పట్టడం లేదా అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో శక్తి మదన్ని చూసి, నేను నిన్న రాత్రి కూడా నిద్ర పట్టకుండా ఇక్కడికి వచ్చి సిగరెట్ తాగుతున్నాను, సరిగ్గా అదే సమయంలో ఈ హోటల్లో ఉంటున్నటువంటి ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రవి ఉన్నాడు కదా, అతనే ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశాడు అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి ఆ మదన్ మాత్రం చాలా నవ్వుతూ వెంటనే శక్తిని చూసి, సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారు, మీరు చెప్తున్నటువంటి ఆ రవి నడవడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, అలాంటి వ్యక్తి మరొక వ్యక్తిని చంపేస్తాడా, ఇది అసలు నమ్మడానికి కూడా వీలు లేకుండా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఇన్స్పెక్టర్ జ్యోతిక వెంటనే ఆ యూట్యూబర్స్ అయినటువంటి ఆ నలుగురు దగ్గరికి వచ్చి, నిన్న రాత్రి మీరు ఫ్రాంక్ వీడియోస్ ని షూట్ చేశారు అని హోటల్ మేనేజర్ చెప్పారు, నిజమేనా, అప్పుడు ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక్కడే మనకు నిన్న రాత్రి ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఈ నలుగురు కూడా దెయ్యం గెటప్ వేసుకుని ప్రజల్ని భయపెట్టాలి అని ఒక ప్రాంక్ వీడియోని ప్లాన్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి గన్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఆ నలుగురు వెంటనే అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతూ ఉంటారు. అయితే ఆ నలుగురులో ఒక వ్యక్తి మాత్రం సడన్ గా కింద పడిపోవడంతో అతని స్పెట్స్ కూడా కింద పడిపోతాయి. దాంతో ఆ వ్యక్తికి స్పెట్స్ లేకుండా కళ్ళు కనిపించవు కాబట్టి ఆ స్పెట్స్ ని వెతికి పెట్టుకుంటాడు. ఆ సమయంలో తనకి అక్కడ ఎవరో పారిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే అక్కడ ఎవరు పారిపోయారో అన్నది మాత్రం తనకేమీ క్లియర్ గా గుర్తు ఉండదు. ఇదంతా కూడా వాళ్ళు రికార్డ్ చేసిన ఒక వీడియోలో ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ ఇన్స్పెక్టర్ జ్యోతిక వెంటనే వాళ్ళు రికార్డ్ చేసిన ఆ వీడియోని మొత్తం చెక్ చేస్తూ ఇంకెవరైనా ఈ వీడియోలో ఉన్నారేమో అని చెక్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ వీడియోలో మరి ఎవరో కూడా కనిపించరు. అలా వాళ్ళకి తెలిసింది చెప్పినటువంటి ఆ యూట్యూబర్స్ వెంటనే ఇన్స్పెక్టర్ జ్యోతికని చూసి, మాకు ఆ మదన్ మీద కొంచెం డౌట్ గా ఉంది అని చెప్తారు. దాంతో పోలీసులు వెంటనే మదన్ ని పిలిచి ఎంక్వైరీ చేయగా ఆ మదన్ ఇన్స్పెక్టర్ జ్యోతికని చూసి, మేడం ఆ రోజు నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, నేను ప్రియాతో పాటు తనతో రొమాన్స్ చేస్తూ ఉన్నాను, మీకంత డౌట్గా ఉంటే ప్రియాని అడగండి అని చెప్తాడు.
ఇన్స్పెక్టర్ జ్యోతిక వెంటనే ప్రియాని పిలిచి తనని ఎంక్వైరీ చేయగా ప్రియా కూడా అవును మేడం, నిన్న రాత్రి మేమిద్దరం కూడా రూమ్లోనే ఉన్నాము అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత జ్యోతిక వెంటనే వెళ్ళి భార్యాభర్తలు మరియు వాళ్ళ కొడుకు వెకేషన్ కోసం వచ్చి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి జ్యోతికని చూసి మేడం నిన్న నాకు హెల్త్ బాగోలేదు, అందుకే నేను బాత్రూంలోనే చాలా సమయాన్ని గడిపాను అని చెప్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ జ్యోతిక వెంటనే ఒంటరిగా అక్కడ ఉంటున్నటువంటి బిజినెస్ మ్యాన్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి తనని కూడా విచారిస్తుంది. ఆ అక్షయ్ జ్యోతికని చూసి నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇక్కడ ఉన్న శక్తి మీద నాకు కొంచెం డౌట్గా ఉంది అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ జ్యోతిక మాత్రం వీళ్ళేంటి విచిత్రంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు అని ఆ అక్షయ్ చెప్పే మాటలని నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క శక్తి తను చూసిందంతా కూడా ఆ జ్యోతికకి చెప్పాలి అని వెంటనే పేపర్లో రాసి దాన్ని తీసుకుని ఆ జ్యోతికకి ఇవ్వాలి అని తన దగ్గరికి బయలుదేరతాడు. కానీ అక్కడ ఇన్స్పెక్టర్ జ్యోతిక మాటలను విని భయపడిపోయి తనకి ఇవ్వకుండా అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో అక్షయ్ తన దగ్గరికి వచ్చి ఏంటి బ్రదర్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆయన చేతిలో ఆ పేపర్ ఏమిటి, ఇటు ఇవ్వండి నేను డస్ట్బిన్ లో పడేస్తాను అని ఆ పేపర్ ని తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ దగ్గరికి ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి రవి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో శక్తి వెంటనే ఆ పేపర్ని నేనే డస్ట్బిన్ లో పడేస్తాను అని ఆ అక్షయ్ దగ్గర నుంచి తీసుకుని తన నోట్లో వేసుకుని నములి మింగేస్తాడు. ఆ తర్వాత రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి రవి వెంటనే శక్తిని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి తన చేతిలో ఉన్న ఆ స్టిక్ని గురి పెడతాడు. అది చూసినటువంటి ఆ శక్తి ఇతనేమిటి నాకు గురి పెట్టాడు అంటే నిన్న రాత్రి ఆ అమ్మాయిని చంపినట్లుగా నన్ను కూడా చంపబోతున్నాడేమో అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ రవి మాత్రం ఆ శక్తిని చూసి కూర్చో బాబు నీతో మాట్లాడాలి అని చెప్పి నిజానికి నిన్న రాత్రి ఈ హోటల్లో హత్య జరిగింది కదా, అది నేనే చేశాను, ఆ అమ్మాయిని నేను కారు డిక్కీలో పెట్టుకుని ఇక్కడికి తీసుకుని వచ్చాను, అయితే నేను హత్య చేస్తుండగా చూసిన ఆ వ్యక్తి ఎప్పటికైనా నాకు ప్రమాదమే, కాబట్టి నేను ఎంత తొందరగా వీలైతే నేను అతన్ని కూడా చంపేయాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి శక్తి వెంటనే ఆ రవిని చూసి అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్ అని అడుగుతాడు. దానికి ఆ రవి మాట్లాడుతూ ఎందుకంటే నువ్వు నాకు బాగా నచ్చావు, నీ దగ్గర నిజం చెప్పాలనిపించింది, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శక్తి చాలా భయపడిపోతూ ఆ రవిని చూసి అలాగే సార్ ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ టాయిలెట్కి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళగా అక్కడ వెళ్ళి ఏదో చూసి చాలా గట్టిగా అరుస్తాడు. దాంతో మిగిలిన పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి చాలా షాక్ అయ్యి వాళ్ళందరూ కూడా ముక్కుకి క్లాత్లు అడ్డం పెట్టుకుంటారు. మరోపక్క ఆ శక్తి మరియు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి రవి ఇద్దరూ కూడా చాలా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత శక్తి ఆ హత్య చేసినటువంటి రవి నేను హత్య చేస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి చూశాడు, ఆ వ్యక్తిని ఖచ్చితంగా చంపేయాలి అంటూ ఉండడంతో ఆ శక్తి చాలా భయపడిపోయి ఒంటరిగా ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ జ్యోతి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. ఆ తర్వాత చాలా ఫ్రీగా శక్తి తన రూమ్ కి వచ్చి తన వైఫ్ అయినటువంటి సౌమ్యతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మరోపక్క పోలీసులు ఆ రవి రూమ్ లోకి వెళ్ళి మాకు మొత్తం తెలిసిపోయింది, మాతో పాటు రండి అని చెప్పి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. ఆ రవి చాలా బాధపడుతూ నడుస్తూ పరిగెట్టుకుంటూ శక్తి రూమ్లోకి వెళ్ళి నా గురించే పోలీసులకు చెప్పేస్తావా అంటూ తన దగ్గర ఉన్న గన్నుతో ఆ శక్తిని షూట్ చేస్తాడు. దాంతో శక్తి కూడా అక్కడికక్కడే చనిపోతాడు. ఇక్కడ ఆ శక్తి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అంటే శక్తి ఇదంతా కూడా కలగని ఉంటాడు. మరోపక్క పోలీసులు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దేన్నో చూసి గట్టిగా అరిచారు కదా, అక్కడికి ఇన్స్పెక్టర్ జ్యోతిక వెళ్ళి చూడగా అక్కడ ఒక ఆవు చనిపోయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి జ్యోతిక తన టీంలోని పోలీసుల్ని చూసి దీన్ని చూసే మీరు అరిచారా అంటూ వాళ్ళని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఇన్స్పెక్టర్ జ్యోతిక ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి రవి దగ్గరికి వెళ్ళి తనని విచారిస్తుంది. ఆ రవి జ్యోతికని చూసి మేడం నాకు హెల్త్ బాగోలేకపోవడంతో ఆ రోజు టాబ్లెట్స్ వేసి రెస్ట్ తీసుకున్నాను, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటాడు. ఆ తర్వాత జ్యోతిక వెంటనే శక్తిని పిలిచి తనని విచారిస్తూ ఉంటుంది. అప్పుడు శక్తి ఆ జ్యోతికకి జరిగిన నిజం మొత్తం కూడా ఆ రవి గురించి చెప్పేయాలి అనుకుని రెడీ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవి అక్కడికి వచ్చి ఆ శక్తిని చూసి ఏంటి బాబు రూమ్ లో మీ వైఫ్ ఒక్కటే ఒంటరిగా ఉందా, సరే అయితే నేను వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి శక్తి అమ్మో ఇక్కడ నిజం చెప్పేస్తే అక్కడ నా వైఫ్ని చంపేస్తాడు అని భయపడిపోయి ఆ ఇన్స్పెక్టర్ జ్యోతికి శక్తి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే మరో పక్క హోటల్ మేనేజర్ దగ్గరికి అక్షయ్ వెళ్ళి నాకు ఏదైనా సమస్య వస్తుందా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ హోటల్ మేనేజర్ మాత్రం నీకేమీ సమస్య రాదు, నేను చూసుకుంటాను, అయినా నువ్వు మాటి మాటికి నా దగ్గరికి రావద్దు, పోలీసులకి డౌట్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అంటే ఈ హోటల్ మేనేజర్ మరియు అక్షయ్ కలిసి ఏదో చేస్తూ ఉంటారు, కానీ అదేమిటో మనకి ఇక్కడ క్లారిటీగా తెలియదు. మరోపక్క శక్తి తన రూమ్లోకి వెళ్ళగా తన వైఫ్ అయినటువంటి సౌమ్య ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అయితే శక్తికి మాత్రం అస్సలు ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఎందుకంటే తనకు తెలిసిన నిజాన్ని పోలీసులకి చెప్పాలా వద్దా అని చాలా సతమతం అవుతూ ఉంటాడు. ఆ తర్వాత శక్తి ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను, వెంటనే ఆ రవి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని డైరెక్ట్గా రవి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ శక్తి డైరెక్ట్గా రవి దగ్గరికి వెళ్ళి, సార్ ఆ రోజు నేనే మీరు హత్య చేస్తూ ఉండగా చూసింది, అయినా మీరు ఒక అమాయకమైన అమ్మాయిని చంపేసి ఇంత ప్రశాంతంగా ఎలా నవ్వగలుగుతున్నారు అని అంటాడు. ఆ మాటలు విన్న రవి శక్తిని చూసి అమాయకమైన అమ్మాయా అంటూ వెటకారంగా నవ్వుతూ, అది అమాయకమైన అమ్మాయి కాదు, అది నా భార్య దుర్గాని చంపేసింది అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి రవి ఆర్మీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ రవి వాళ్ళ బంధువుల అమ్మాయి అనేటువంటి ఈ దుర్గానే ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు పుట్టి ఉండరు. దాంతో వీళ్ళిద్దరూ కూడా అప్పుడప్పుడు అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలను చూసి సంతోషపడుతూ ఉంటారు. ఒకరోజు ఈ రవి దుర్గాని చూసి నీకు పిల్లలు లేరని ఏమైనా బాధగా ఉందా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ దుర్గా రవిని చూసి నాకేమీ బాధగా లేదు, నాకు నువ్వు ఉన్నావు కదా అని అంటుంది. వెంటనే దుర్గా రవిని చూసి నీకు పిల్లలు లేరని బాధగా ఉందా అని అడుగుతుంది. దానికి రవి కూడా సేమ్ అలాగే నువ్వు ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు రవి దగ్గరికి తన ఫ్రెండ్ మోహన్ కార్తిక్ అనే ఒక అబ్బాయిని తీసుకుని వచ్చి, రవి ఈ కార్తిక్ కి ఏదైనా జాబ్ చూసి పెట్టు అని అంటాడు. నిజానికి రవి చాలా మందికి జాబ్లో వచ్చేలాగా చేసి ఉంటాడు. ఆ రవి వెంటనే మోహన్ ని చూసి ఇప్పటికిప్పుడు జాబ్ అంటే కుదరదు, కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ప్రెజెంట్ జాబ్లు ఏమీ లేవు, ఖచ్చితంగా అతనికి నేను జాబ్ చూసి పెడతాను, అప్పటి వరకు మా ఇంట్లోనే ఉండనివ్వు అని అంటాడు. దాంతో మోహన్ కార్తిక్ ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ కార్తిక్ కూడా రవి మరియు దుర్గాల ఫ్యామిలీతో చాలా మంచిగా కలిసిపోయి వాళ్ళకి బాగా సహాయం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు దుర్గ సడన్ గా స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఆ కార్తిక్ వెంటనే దగ్గరుండి ఆ దుర్గాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. అలా కార్తిక్ ఆ రవి మరియు దుర్గాల ఫ్యామిలీతో బాగా కలిసిపోయి ఉంటాడు. అలా మరికొన్ని రోజులు గడిచిపోతుంది. ఒకరోజు కార్తిక్ ఆ ఇంటికి కావ్య అనే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి ఆ రవి దగ్గర తను నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. అయితే రవి మాత్రం కార్తిక్ ని చూసి ఏంటి నాటకాలు ఆడుతున్నావా, లవ్ చేస్తున్నావు కదా అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి కావ్య మరియు ఆ కార్తిక్ ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఉంటారు. కావ్య వెంటనే రవిని చూసి రవికి మంచి జాబ్ వస్తే నేను ఇంట్లో చెప్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రవి కావ్యని చూసి నువ్వేమీ బాధపడకు, ఈ కార్తిక్ నా కొడుకు లాంటి వాడు, ఈ కార్తిక్ కి ఖచ్చితంగా ఒక మంచి జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి మీరు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని దుర్గాకి చెప్పండి, తను చాలా సంతోషిస్తుంది అని అంటాడు. దాంతో కార్తిక్ మరియు కావ్య ఇద్దరూ కూడా దుర్గా దగ్గరికి వెళ్ళగా కావ్య దుర్గా కాళ్ళ మీద పడి తనని ఆశీర్వదించమని కోరుతుంది. దుర్గా చాలా సంతోషించి తనని దీవించి రామ్మ నాతో పాటు ఇల్లు చూపిస్తాను అని ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటుంది. మరోపక్క కార్తిక్ ఇంటి పైన బట్టల్ని ఆరేస్తూ ఉండగా కొంతసేపటికి అక్కడికి కావ్య వచ్చి ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది, ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది, ఇల్లే ఇంత పెద్దగా ఉంది అంటే ఈ ఇంటి లోపల ఖచ్చితంగా చాలా బంగారమే ఉంటుంది, దాన్ని మనం దొంగలిస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ కావ్యతో మాట్లాడుతూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, మనం ఇక్కడ దొంగతనం చేయడం ఏమిటి అని అంటూ ఉంటాడు. అయితే కావ్య మాత్రం నీకు జాబ్ వచ్చి నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించడానికి చాలా సంవత్సరాల సమయమే పడుతుంది, ఈ లోపు మనం ఎంజాయ్ చేయడానికి మన దగ్గర ఏమీ లేదు కదా, అప్పుడెప్పుడో ఎంజాయ్ చేస్తామని ఇప్పుడు సైలెంట్గా ఉండలేం కదా, వీళ్ళు ఎలాగో పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళు జీవితంలో ఎంజాయ్ చేసేశారు, కాబట్టి ఆ బంగారాన్ని మనం దొంగలిస్తే మనం సంతోషంగా ఉండవచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న కార్తిక్ కూడా కావ్య చెప్తున్నది కరెక్టే కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రవి కార్తిక్ ని పిలిచి నాకు బయట పని ఉండి బయటికి వెళుతున్నాను, నువ్వు దుర్గాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి రవి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు.
కావ్య వెంటనే కార్తీక్ని చూసి ఇదే సరైన సమయం, ఇప్పుడే మనం ఈ ఇంట్లో ఉన్న బంగారాన్ని కొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత దుర్గా రవికి ఫోన్ చేసి మీరు వెళ్ళిన పని అయిపోయిందా, మీరు ఇంటికి తిరిగి వస్తున్నారా అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న రవి మాత్రం నేను వెళ్ళిన పని అవ్వలేదు, నేను ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తుంది, రేపు మార్నింగ్ తిరిగి ఇంటికి వస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి ప్లాన్ చేసిన విధంగానే కార్తీక్ వెళ్లి బీరువాలో ఉన్న బంగారం మొత్తం తీసి సంచిలో వేస్తూ ఉంటాడు. ఆ సమయంలో కొంత బంగారం కింద పడడంతో సౌండ్ విన్న దుర్గా అక్కడికి వస్తుంది. దుర్గా అక్కడ ఉన్న కార్తీక్ ని చూసి కార్తీక్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. దాంతో కార్తీక్ వెంటనే ఆ దుర్గాని చూసి అమ్మ క్షమించండి, నమ్మిన మిమ్మల్ని మోసం చేస్తున్నాను, నేను చాలా తప్పు చేస్తున్నాను, ప్లీజ్ నన్ను క్షమించండి, ఇదంతా కూడా నేను ఆ కావ్య చెప్పిన మాటలు విని చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కావ్య వెనక నుంచి వచ్చి ఆ దుర్గా తల మీద బలంగా కొడుతుంది. కార్తీక్ ఆ కావ్యాన్ని చూసి ఎందుకు దుర్గాని అలా కొట్టావు అని అడుగుతూ ఉంటాడు. కావ్య వెంటనే కార్తీక్ ని చూసి మనం దొంగతనం చేస్తూ ఉండగా తను చూసేసింది, ఇది తన హస్బెండ్ కి అందరికీ చెప్పేస్తుంది, సో తను బ్రతకడానికి వీల్లేదు, తనని చంపేయి అని అంటూ ఉంటుంది. దాంతో ఆ కార్తీక్ వెంటనే ఆ దుర్గాని చూసి నన్ను క్షమించండి అమ్మగారు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాను, మీ ఇంట్లో భోజనం చేసి మీకే ద్రోహం చేస్తున్నాను అంటూ ఆ దుర్గా మెడ మీద కాలేసి తొక్కి ఆ దుర్గాని చంపేసి అక్కడి నుంచి బంగారం తీసుకుని ఆ కావ్య కార్తీక్ ఇద్దరూ కూడా పారిపోతారు. ఆ తర్వాత రోజు రవి ఇంటికి వచ్చి దుర్గా దుర్గా అంటూ పిలుస్తూ ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడే దుర్గా చనిపోయి ఉంటుంది. అయితే ఇంటి లోపల కావ్య కార్తీక్ ఇద్దరూ కూడా కనిపించరు. దాంతో ఆ రవి ఇదంతా కూడా వాళ్ళు చేసిన పని అని అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే అక్కడికి ఆ రవి ఫ్రెండ్ అయినటువంటి లాయర్ మోహన్ వచ్చి ఇదంతా కూడా నా వల్లే జరిగింది, నేనే ఆ కార్తీక్ ని నీ దగ్గరికి తీసుకుని వచ్చాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు. రవి మాత్రం ఆ మోహన్ ని చూసి ఇందులో నీ తప్పేమీ లేదురా, నేనే చాలా గుడ్డిగా వాడిని నమ్మాను అని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీళ్ళిద్దరూ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ కి అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆ కార్తీక్ మరియు కావ్య కనిపించారా అని అడుగుతూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు చాలా చిరాకు పడుతూ ఆ రవిని చూసి సార్ మీరు మాటి మాటికి స్టేషన్ కి ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మాకు అదొక్కటే కాదు పని, మాకు చాలా పనులు ఉన్నాయి అని అంటారు. దాంతో ఆ రవి దుర్గా జ్ఞాపకాలని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత ఈ రవి ఒక పని మీద సిటీకి వెళ్ళగా అక్కడే కావ్య కనిపిస్తుంది. దాంతో రవి వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి తన తల మీద కొట్టి తనని కారు డిక్కీలో పెట్టుకుని ఆ హోటల్ దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ రోజు రాత్రి అక్కడ పార్టీ చేసుకుని అందరూ నిద్రపోయిన తర్వాత ఆ రవి బయటికి వచ్చి తన కారు డిక్కీలో ఉన్నటువంటి ఆ కావ్యని షూట్ చేసి చంపేస్తాడు. అలా రవి కావ్యాన్ని చంపి వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి లాయర్ మోహన్ కి ఫోన్ చేసి ఉంటాడు. మోహన్ ఆ రవితో మాట్లాడుతూ నువ్వేమీ బాధపడకు, అక్కడ మ్యాక్సిమం నీ సాక్ష్యాలు ఏమీ దొరకకుండా ఉండడానికి ప్రయత్నించు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని చెప్తాడు. నిజానికి రవి ఆ కావ్యాన్ని చంపే సమయంలో శక్తి చూశాడు అని రవి ఆల్రెడీ చూసేసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శక్తి వెంటనే రవిని చూసి సార్ ఆ రోజు నేను చూశాను కదా, నేను పోలీసుల దగ్గర చెప్తాను అని మీరు ఆలోచించలేదా, అయినా నన్ను చంపాలని మీరు ఎప్పుడూ అనుకోలేదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రవి నేను నీలాంటి మంచి వ్యక్తిని ఎందుకు చంపుతాను అని అంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ జ్యోతిక అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన వాటివన్నిటినీ కూడా మళ్ళీ రీకాల్ చేసుకుంటూ ఆ రవి మీద డౌట్ పడుతూ ఉంటుంది. మరోపక్క ఆ శక్తి ఆ రవిని చూసి అది సరే సార్, ఇంతకీ ఆ కార్తీక్ ఎక్కడ ఉన్నాడు, ఆ కార్తీక్ని చంపారా లేదా అని అడుగుతాడు. నేను కావ్యాని చంపి కావ్య ఫోన్ ద్వారా కార్తీక్ని పట్టుకోవాలనుకున్నాను, వెంటనే కావ్య ఫోన్ నుంచి కార్తీక్ ఫోన్ చేశాను అని అంటాడు. ఇక్కడే స్టోరీ కథానికి వెళ్తుంది. రవి కావ్య ఫోన్ నుంచి కార్తీక్కి ఫోన్ చేయగా కావ్య ఫోన్ చేసింది అని కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అయితే అక్కడ రవి మాట్లాడుతూ ఉండడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ రవి కార్తీక్తో మాట్లాడుతూ ఏంటి కార్తీక్ షాక్ అయ్యావా, నేను ఆల్రెడీ కావ్యాని ఎప్పుడో చంపేశాను, అట్లీస్ట్ నువ్వు ఆ కావ్య డెడ్ బాడీని చూడ్డానికైనా వస్తావు కదా, అప్పుడు నిన్ను కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అయితే ఆ మాటలు విన్న కార్తీక్ మాత్రం నేనెందుకు ఆ డెడ్ బాడీని చూడ్డానికి అక్కడికి వస్తాను సార్, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను, నా దగ్గర చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, నేను అక్కడికి రాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అలా జరిగిందంతా కూడా రవి ఆ శక్తికి చెప్తూ నా దగ్గర ఉన్న గన్నులో మరొక బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్తో నేను ఖచ్చితంగా ఆ కార్తీక్ని చంపేస్తాను అని అంటూ ఉంటాడు.
మరోపక్క పోలీస్ ఇన్స్పెక్టర్ జ్యోతికకి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేమిటి అంటే ఆ చనిపోయిన అమ్మాయిని ఒక పాత బుల్లెట్ తో చంపారు అని తెలుస్తుంది. అప్పుడే జ్యోతికకి ఆ పెద్ద మనిషి రవి దగ్గర పాత కాలపు నాటి వస్తువులు ఉన్నాయి కదా, అంటే అతనే ఈ విధంగా చేశాడేమో అని అనుకుంటూ ఉంటుంది. అదే విధంగా చనిపోయిన ఆ అమ్మాయి గురించి కూడా కొన్ని విషయాలు ఆ జ్యోతికకి తెలుస్తాయి. ఆ అమ్మాయి దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటుందని, ఆ అమ్మాయి మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత జ్యోతిక ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఆ రవినే చంపి ఉంటాడు అని వెంటనే రవి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని మీరే చంపారు కదా అని అడుగుతుంది. దాంతో రవి వెంటనే జ్యోతికని చూసి అవును నేనే ఆ అమ్మాయిని చంపాను అని ఒప్పుకుంటాడు. దాంతో జ్యోతిక హంతకుడు దొరికిపోయాడు కాబట్టి ఈ హోటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించెయ్యండి అని అంటుంది. దాంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళుతూ ఉండగా అక్కడ భార్యాభర్తలతో పాటు వాళ్ళ కొడుకు వచ్చి ఉన్నాడు కదా, తను సడన్గా ఎందుకో కింద పడిపోతాడు. దాంతో అందరూ కూడా తనకి ఏమయ్యింది అంటూ వెంటనే అంబులెన్స్ని అక్కడికి పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో మదన్ ఎందుకో చాలా వేగంగా పరిగెట్టుకుంటూ తన గదిలోకి వెళుతూ కనిపిస్తాడు. తను ఎందుకు ఆ విధంగా పరిగెడుతూ తన గదిలోకి వెళ్ళాడు అనేది మనకు కొద్ది నిమిషాల్లో తెలుస్తుంది. వెంటనే అక్కడికి అంబులెన్స్ వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ బయటకు వస్తూ ఉండగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనుషులు వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే మనుషులు ఆ హోటల్లో డబ్బుల్ని దాచిపెట్టి ఉన్నారు కదా, ఆ డబ్బులు బంగారాన్ని వీళ్ళు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతారో అని వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత ఆ ఎమ్మెల్యే మనుషులు వాళ్ళ డబ్బుల్ని బంగారాన్ని దాచిపెట్టిన ఆ ప్లేస్ కి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ దాచిపెట్టిన బంగారం కానీ డబ్బులు కానీ అక్కడ ఏమీ కనిపించవు. దాంతో వాళ్ళు చాలా భయపడుతూ వెంటనే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి సార్ మనం దాచిపెట్టిన ఆ బంగారం డబ్బులు ఇక్కడ కనిపించడం లేదు, అదే విధంగా ఇక్కడ ఉండవలసిన హోటల్ మేనేజర్ కూడా కనిపించడం లేదు అని చెప్తారు. కట్ చేస్తే మరో పక్క మదన్ మరియు ప్రియాలు ఇద్దరూ కూడా బ్యాగులు మోసుకుని ఒక చోట వస్తూ ఉంటారు. నిజానికి ఆ బ్యాగులు తీసుకురావడం కోసమే ఇంతకు ముందు మదన్ తన రూమ్ లోకి వెళ్ళి ఉంటాడు. ఈ మదన్ మరియు ప్రియా ఉన్న చోటకి ఆ భార్యాభర్తలు మరియు వాళ్ళ కొడుకు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. కొంత సమయానికి అక్కడికి ఆ బిజినెస్ మ్యాన్ అయినటువంటి అక్షయ్ కూడా వచ్చి ఉంటాడు. నిజానికి అక్షయ్య ఈ ప్లాన్ అంతా చేసి ఉంటాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. కొంతసేపటికి వీళ్ళందరూ ఉన్న ప్లేస్ కి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ జ్యోతిక కూడా వచ్చి ఉంటుంది. నిజానికి ఈ జ్యోతిక ఆ గ్యాంగ్ మొత్తానికి హెడ్ గా ఉండి ఉంటుంది. తను చెప్పిన విధంగానే ఆ గ్యాంగ్ ఇది మొత్తం ప్లాన్ చేసి ఉంటారు. నిజానికి రాజకీయ నాయకులు ఇళ్లల్లో రైడ్ జరిగినప్పుడు వాళ్ళు బంగారం మరియు డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకుని వెళ్ళి ఒక చోట దాచిపెడుతూ ఉంటారు కదా, అదే విధంగా ఈ ఎమ్మెల్యే కూడా తన ఇంట్లో రైడ్ జరగబోతుంది అని తెలిసి తన దగ్గర ఉన్న బంగారం డబ్బు మరియు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకుని వెళ్ళి ఆ హోటల్లోనే దాచిపెట్టారు అని వీళ్ళకి తెలుస్తుంది. అయితే ఆ హోటల్లో ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం వీళ్ళందరినీ కూడా రకరకాలుగా సెటప్ చేసి అక్కడికి పంపించి ఉంటుంది జ్యోతిక. అదే సమయంలో ఆ హోటల్లో హత్య జరిగి ఉండడంతో ఆ హత్యని విచారించడం కోసం ఈ జ్యోతికనే నియమించి ఉంటారు. దాంతో అక్కడికి వచ్చిన జ్యోతిక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళెవరూ కూడా ఈ హత్య చేయలేదు, వాళ్ళు చేయలేదు అంటే ఇక్కడ ఉన్న యూట్యూబర్స్ అయినటువంటి ఆ నలుగురు చేసి ఉండాలి, వాళ్ళు కాకపోతే ఇక్కడ హనీమూన్ చేసుకోవడానికి వచ్చినటువంటి శక్తి మరియు తన వైఫ్ అయినా చేసి ఉండాలి, వాళ్ళు చేయకపోతే ఇక మిగిలింది ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రవి, అతనైనా ఈ హత్య చేసి ఉంటాడు అని విచారిస్తూ ఉంటుంది. ఆ సమయంలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రవి నేనే హత్య చేశాను అని కన్ఫర్మ్ చేయడంతో తనని అరెస్ట్ చేసి ఆ కేసుని క్లోజ్ చేస్తుంది. నిజానికి జ్యోతిక అండ్ టీం ఆ హోటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలిసి ఉండదు. అందుకోసమే బిజినెస్ మ్యాన్ గా అక్కడికి వచ్చినటువంటి అక్షయ్ ఆ హోటల్ మేనేజర్ని కొంచెంగా మాటల్లో పెట్టి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్తే నీకు కూడా వాటా ఇస్తాము అని చెప్తారు. దానికి ఆ హోటల్ మేనేజర్ కూడా ఒప్పుకుని ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పేస్తాడు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పగానే వీళ్ళందరూ వెళ్ళి ఆ డబ్బులు బంగారం మొత్తం తీసేసుకుని ఉంటారు. కానీ వాటిని బయటికి తీసుకురావడానికి మాత్రం వాళ్ళకి చాలా సమస్య ఏర్పడుతుంది. ఎందుకంటే బయట ఎమ్మెల్యే మనుషులు అందరూ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే జ్యోతిక ఒక ప్లాన్ చేస్తుంది. నిజానికి జ్యోతిక మూవీ స్టార్టింగ్ లో 2 అబ్బాయిలు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అని వాళ్ళని పట్టుకుని వార్నింగ్ ఇచ్చింది కదా, వాళ్ళని అంబులెన్స్ డ్రైవర్ లాగా అక్కడికి అంబులెన్స్ ని తీసుకురమ్మని చెప్పి అదే సమయంలో ఆ అబ్బాయి స్పృహ కోల్పోయినట్లుగా పడిపోవడంతో అంబులెన్స్ ని అక్కడికి పిలిపించి వీళ్ళు దొంగలించిన ఆ డబ్బు మొత్తాన్ని కూడా అంబులెన్స్ లోకి ఎక్కిస్తారు. మరోపక్క ఎమ్మెల్యే మనుషులు అందరినీ చెక్ చేసి అన్ని వెహికల్స్ ని కూడా చెక్ చేస్తారు. కానీ ఆ అంబులెన్స్ ఎమర్జెన్సీ కాబట్టి దానిని ఏమీ చెక్ చేయకుండా వదిలేస్తారు.
ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్యే డబ్బుల్ని, బంగారాన్ని, ఆ ఎమ్మెల్యే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా దొంగతనం చేసి తప్పించుకుంటారు. మరోపక్క ఇన్స్పెక్టర్ జ్యోతిక టీంలోని పోలీసులు ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి రవిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకుని వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రవి తన దగ్గర ఉన్న కర్రని స్టీరింగ్ మధ్యలో పెట్టి ఆ పోలీస్ జీప్కి యాక్సిడెంట్ అయ్యేలాగా చేసి తను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో పోలీసులు వెంటనే ఇన్స్పెక్టర్ జ్యోతికకి ఫోన్ చేసి ఆ రవి తప్పించుకుని పారిపోయాడు అని చెప్తారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత టీవీ న్యూస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. కేరళలోని ఒక ప్రాంతంలో కార్తిక్ అనే ఒక యువకుడు బస్సులో వెళుతూ ఉండగా అతన్ని ఎవరో ఒక ఓల్డ్ బుల్లెట్తో కాల్చి చంపేశారు అని ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఓల్డ్ బుల్లెట్ అంటే రవినే ఆ కార్తిక్ని చంపి పగ తీర్చుకున్నాడు అన్న విధంగా చూపించి మూవీని ముగిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ఒక ప్రజాసేవ చేసే ప్రజా నాయకుడి దగ్గర అంత డబ్బులు ఉండడం కరెక్టేనంటారా? అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.